దేవి నవరాత్రుల్లో మనకి అమ్మవారు దర్శనమిచ్చే మొదటి రూపం బాల త్రిపుర సుందరి దేవి. ఈ తల్లి యొక్క కథని తెలుసుకుందాం. బాల త్రిపుర సుందరి దేవి ఈమె దుర్గామాత యొక్క హృదయం నుంచి జన్మించిన అమ్మవారే బాల త్రిపుర సుందరి దేవి. ఈమె లలిత అమ్మవారి కౌమార రూపమే బాల త్రిపుర సుందరి దేవి. మహిషాసురుడితో యుద్ధం మొదలయ్యాక మహిషాసురుడు తన 30 మంది కొడుకులను పిలిచి, మీరు మహాపరాక్రమవంతులు, మీరు వెళ్ళి యుద్ధం చేసి అమ్మవారిని ఈడ్చుకురమ్మని చెప్తాడు. అప్పుడు వారు దుర్గామాత మీదకి యుద్ధానికి బయలుదేరతారు. అది తెలిసి దుర్గామాత యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా బాల త్రిపుర సుందరి దేవి, అమ్మ వచ్చింది మహిషాసురుడు కాదు కదా, వారి కుమారులు, వాళ్ళని సంహరించడానికి నీవెందుకు, నేను సరిపోతాను, నేను వెళ్తాను అని చెప్తుంది. అప్పుడు దుర్గామాత, నీవు చిన్న పిల్లవి, నీవు ఎలా వెళ్తావు అని అడుగుతుంది. అప్పుడు బాల త్రిపుర సుందరి దేవి యొక్క వయసు 9 సంవత్సరాలు. అప్పుడు ఆ తల్లి, పర్వాలేదు అమ్మా, నీ యొక్క ఆశీస్సులు ఉంటే చాలు అని యుద్ధానికి బయలుదేరుతుంది. హంసలు మోసే వాహనం పైన యుద్ధానికి బయలుదేరిన బాల త్రిపుర సుందరి దేవి మహిషాసురుని యొక్క 30 మంది కొడుకులు అలాగే వారి సైన్యంతో యుద్ధం చేసి వారి సైన్యం మొత్తాన్ని చీల్చి చెండాడుతుంది. అలాగే మహిషాసురుని యొక్క 30 మంది కొడుకుల తలలను నరికివేస్తుంది. ఇదంతా చూసిన దుర్గామాత చిన్న వయసులో బాల త్రిపుర సుందరి దేవి యొక్క పరాక్రమానికి పొంగిపోతుంది. అలా రాక్షసులను సంహరించడంలో బాల త్రిపుర సుందరి దేవి తన వీరత్వాన్ని చూపిస్తుంది. లలిత అమ్మవారి కౌరామ రూపమే బాల త్రిపుర సుందరి దేవి. ఎవరైనా కాని అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంతే, ఉత్తర క్షణం ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది. నిటిని నడుపుతున్న తల్లిని చూడాలనుందండి అని నీకు మనసు పడితే రా, విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకి కదిగో, అక్కడుంది కనకదుర్గ, ఆవిడే కలరాత్రి, ఆవిడ కదుపుతోంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎర్రగా తాంబూల చర్మణం చేస్తూ నవ్వుతూ త్రిశూలం పట్టుకుని నిలబడి ఉంటుంది ఆవిడ. ఈ కదలికల